డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు మనము స్కీమ్స్ గురించి, లోన్స్ గురించి మాట్లాడడం అండ్ చాలా వరకు అందరూ కూడా మనం ఏం అడుగుతున్నారంటే ఏదైనా ఒక కొత్త వ్యాపారం పెట్టాలి అంటే ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది, దానికి ప్రభుత్వం నుంచి అందిస్తున్న లోన్ ఏంటి అని అడుగుతున్నారు. సో వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? బిజినెస్ ఆప్షన్స్ డబ్బున్న వాడికి అసలు తోచదు, కానీ డబ్బు లేని వాడికి చాలా బిజినెస్ ఐడియాస్ కనిపిస్తాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఏ బిజినెస్ చేస్తే డబ్బులు లేని వాడి దగ్గర ఐడియాస్ ఉంటాయి, కానీ ఏ బిజినెస్ చేస్తే ఫర్ షూర్గా మనము డబ్బులు అనేది సంపాదిస్తాం. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ సర్వే చేయాలి, మార్కెట్ రీసెర్చ్ చేయాలి, ఒక 10 కంపెనీల 100 కంపెనీల తిరగాలి, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే పెట్టుబడి పెట్టే ముందు ఇవన్నీ చేయాల్సిన పనులు, అంటే గ్రౌండ్ వర్క్ చేయాలి బేసిక్గా. ఇవన్నీ లేకుండా ఒక థరో రీసెర్చ్ చేసేసి మనం ప్రత్యేకంగా మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ వీడియో మనం ఈరోజు చేస్తున్నాం. ఓకే. ఈ బిజినెస్ ఏంటంటే అది స్కూల్ దగ్గర నుంచి కార్పొరేట్ కంపెనీ వరకు కూడా, మీడియా కానివ్వండి ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, అన్ని చోట్ల ఒక పెన్ లేనిది పని నడవదు. అవును. ఈ పెన్ని జనరల్గా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం, చాలా చిన్న వస్తువు కదా, అయిపోయిందా ఇంక్, వాడామా పడేసామా. అఫ్ కోర్స్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఒక డిస్పోజబుల్ పెన్ అనమాట, యూజ్ అండ్ త్రో. మీరు యూజ్ చేయండి, ఒకసారి రీఫిల్ అయిపోతే దట్స్ ఇట్. దానికి మళ్ళీ రీఫిల్ అనేది రీయూజ్ చేసే స్కోప్ ఉండదు. అయితే ఇలాంటి ప్లాన్ గురించి నేను చాలా ఆలోచించా. ఎందుకంటే ఇది మార్కెట్ పెరుగుతూనే ఉంది, కానీ ఈవెన్ లాక్డౌన్లో కూడా ఇంట్లో కూర్చున్న వాళ్ళు స్టోరీస్ రాయడం కానివ్వండి, ఇంట్లో నుంచే ఎగ్జామ్స్ అండ్ హోంవర్క్స్ చేయడం కానివ్వండి, ఆన్లైన్ క్లాసులు ఉన్నా కానీ ఖచ్చితంగా రాయడం మాత్రం తప్పదు. అంటే ఈ బిజినెస్ని నో లాస్ బిజినెస్ అని చెప్పి కూడా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చెప్పారు. నో లాస్ బిజినెస్ అంటే ఇందులో ఎనీ కైండ్ ఆఫ్ లాసెస్ ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఈ సింగిల్ యూస్ పెన్ నేను చూపించాను కదా, దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. సో షెల్ఫ్ లైఫ్ అంటారా 1 year 2 years హ్యాపీగా ఉంటుంది. అయితే దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇంతగానం లైఫ్ ఉందంటే ఖచ్చితంగా మరి కష్టమే కదా ప్రాసెస్. ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఎంత పెట్టుబడి ఉందో. చాలా సింపుల్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక 15,000 నుంచి 20,000 మధ్యలో మీరు ఒకవేళ అఫోర్డ్ చేయగలిగితే, లేదా దీనికోసం లోన్ ఉపాయం కూడా ఉంది, అది కూడా చెప్తా. ఇది ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ప్రతి నెల మనం దాదాపు 30,000 రూపాయల నుంచి 90,000 రూపాయల మధ్యలో సంపాదించవచ్చు. అదేంటి ఇంత గ్యాప్ ఇచ్చారు, 30,000 అంటారు, 90,000 అంటారు. ఎస్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వన్స్ ఎఫర్ట్ అనమాట. ఎవరైతే ఎంత కష్టపడతారో వాళ్ళకంత ఇన్కమ్ అండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో 365 days a year పెన్ అనేది ప్రతి కాన్ఫరెన్స్, ప్రతి కైండ్ ఆఫ్ ఈవెంట్లో, ప్రతి ఎగ్జామ్లో పెన్ లేనిది పని నడవదు. మంచి మంచి పెన్ కలెక్షన్ చేసేవాళ్ళు, లైక్ నేను చేస్తాను పెన్ కలెక్షన్, కానీ ఒక్కొక్కసారి మనం కలెక్ట్ చేసిన పెన్స్లో కూడా ఒకసారి ఇంక్ అయిపోయింది అనుకోండి, ఆ రీయూజబుల్ పెన్స్ ఏదైతే సింగిల్ యూజ్ పెన్స్ ఉంటాయి కదా, అది మనం వాడక తప్పదు. ఎందుకంటే అక్కడ మస్ట్ అండ్ షుడ్ అనమాట. మీకు ఏదైనా రాయాలనుకుంటే ఆ టైంలో మీరు ఎలాంటి పెన్, మీరు ₹1,00,000 పెన్ వాడుతున్నారా, ఒక ₹3-4 పెన్ వాడుతున్నా, అది చూడరు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాసుకోవాలి. సో కాబట్టి పెన్నుకున్నంత విలువ ఇంకా దేనికి లేదండి. ఎందుకంటే పెన్లో చాలా పవర్ ఉంది. ఒక్కసారి ఒక రాత రాశారనుకోండి, నిజంగా ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ అనమాట. సో ఇది చాలా మంచి బిజినెస్, హైలీ రెస్పెక్టబుల్ బిజినెస్. చదువు ఉన్నోడు, చదువు లేనోడు కూడా పెన్ తప్పకుండా పెడతారు, అది మాత్రం ఖాయం. సో మార్కెట్ అంటారా డే బై డే గ్రో అవుతూనే ఉంది, కానీ మార్కెట్ మాత్రం తగ్గల. ఇప్పటిదాకా ప్రూఫ్ ఉంది దానికి. ఎందుకంటే కొంతమంది అయితే పెన్ కలెక్షన్ ఎలా పెట్టుకుంటారంటే పాకెట్లో 3 to 4 కలర్స్ పెట్టుకుంటారు, గ్రీన్, రెడ్, బ్లూ, బ్లాక్ అని పెట్టుకుంటారు. ఇదంతా మార్కెట్లో రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్స్. ఇక్కడ నేను మీకు చెప్తాను ఈ మిషన్ ప్రాసెస్ ఏంటి. ముఖ్యమైన ప్రాసెస్లు మనం చూసుకుంటే 5 different ప్రాసెసెస్ ఉన్నాయండి. ఓహో, అంటే దీనికోసం ఒక సెపరేట్ గోడౌన్ తీసుకోవాలా, లేకపోతే ఒక వర్క్షాప్ పెట్టాలా, నథింగ్. మన ఇంట్లో ఒక కార్నర్లో ఒక చిన్న టేబుల్ పైన మనం చేసుకోవచ్చు. కెన్ యూ బిలీవ్ దిస్? ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈ బిజినెస్ చేసుకోవడానికి. ఎందుకంటే ఈ మిషన్స్ అన్నీ కూడా మాన్యువల్గా తయారు చేసుకోవచ్చు. చెప్తాను ఫస్ట్ ప్రాసెస్. సో ఈ పెన్లో మనం ముఖ్యంగా చూసుకుంటే మనకు వచ్చే ఖర్చు ఎంత అండ్ మనకు వచ్చే లాభం ఎంత, అందరికి ఇదే కావాలి కదండి. నా ఈ పెన్నుకు వచ్చే ఖర్చు, ఇప్పుడు ఈ పెన్ను మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఆ పెన్లో మనకి దాదాపు మార్కెట్లో 3 to 4 రూపీస్ అండ్ 3 to 5 రూపీస్ మధ్యలో అవైలబుల్ ఉంటుంది. అది రీటైల్ ప్రైస్ అనమాట, ఎంఆర్పి, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. సో ఆ పెన్లో మనం చూసుకుంటే ఎప్పుడైతే మనకు అవసరం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఆ పెన్ మాత్రం కొంటామండి. ఎందుకంటే మనకు ఆ టైంలో ఏదైనా రాయడానికి పనికి వస్తుందేమో అని చెప్పేసి.
ఈ పెన్ కాస్ట్ వచ్చేసేసి జస్ట్ ₹1.35 మాత్రమే. ఇంకా మహా అంటే ₹1.50 అనుకోండి, దానికి ఇది అసలు దాటి వెళ్ళదు. యాక్చువల్గా బిలో ₹1 ఉండేది, కానీ ఏమైందంటే కోవిడ్ తర్వాత కాస్తంత ఇన్ఫ్లేషన్ పెరిగింది, కొంచెం రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగింది. నా ఆ 5 మెషిన్ ప్రాసెసెస్ ఏంటి? పెట్టుబడి మాత్రం 15,000 నుంచి 20,000 మధ్యలో పెట్టాలి ఫార్ అర్నింగ్స్ ఆఫ్ అబౌట్ 30,000 to 90,000. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిషన్ వచ్చేసేసి ఒక చిన్న మాన్యువల్ మిషన్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ అడాప్టర్ ఫిట్టింగ్ మిషన్. ఈ పెన్లో మనం చూస్తున్నాం కదా, ఇది క్యాప్, ఇందులో అడాప్టర్ అంటనమాట. ఈ ఎల్లో కలర్ మీకు కనిపిస్తుంది కదా, దానిపైన ఉంటుంది టిప్ పాయింట్ అనమాట. సో ఈ అడాప్టర్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము ఈ బ్యారెల్లోకి, ఇది ఎంటీ బ్యారెల్ ఉంటుందన్నమాట. సో ఈ ఎంటీ బ్యారెల్లోకి ఇన్సర్ట్ చేయడానికి ఒక మెషిన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడాప్టర్ ఫిట్టింగ్ మెషిన్. సో మనం చేతి ద్వారా చేయడం ఏమి ఉండదు అనమాట. సో సింపుల్గా అక్కడ ఒక మీరు బ్యారెల్ పెట్టేసేసి కింద నుంచి మీరు అడాప్టర్ పెట్టారనుకోండి, పైనుంచి ప్రెస్ చేయగానే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, డన్. ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఇస్ టిప్ ఫిట్టింగ్ మెషిన్. ఇందాక మీకు చెప్పాను, ఈ రీఫిల్లో ఉన్న నిబ్ ఏదైతే ఉంటుందో ఆ టిప్ని ఫిట్ చేయడానికి కూడా ఒక చిన్న మెషిన్ ఉంటుంది. దిస్ ఎంటైర్ ప్రొసీజర్ విల్ టేక్ నాట్ మోర్ దెన్ 10 seconds. నమ్ముతారా? నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఐ వాజ్ కన్విన్స్డ్. సో నిబ్ ఫిట్ అయిన తర్వాత థర్డ్ ప్రాసెస్ వచ్చేసేసి ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సింది నేమ్ ప్రింటింగ్ మెషిన్. అంటే చాలామంది ఏం చేస్తారంటే మన సొంత బ్రాండ్ మనం క్రియేట్ చేద్దాము, బ్రాండ్ క్రియేట్ చేస్తే అందరూ ఏం చేస్తారంటే మార్కెట్లో ఆ పెన్ ఉందా, ఆ పేరు గల పెన్ ఉందా, అది ఏబీసీ కావచ్చు, XYZ కావచ్చు, ఆ పేరు గల పెన్ ఉంటేనే నాకు ఇవ్వండి. సో బ్రాండ్కి విలువ వచ్చేసింది అనుకోండి, మీ మార్కెట్ షేర్ పెరిగిపోతుంది, మీ ఇన్కమ్ అనేది పెరిగిపోతుంది. సో బ్రాండ్ మీరు ప్రింట్ చేసుకునే మెషిన్ కూడా ఉంటుంది. దీని తర్వాత సెంట్రిఫ్యూజ్ మెషిన్. ఇది కాస్త సైంటిఫిక్ నేమ్ అండి ఇది, కానీ ఈ పెన్ కోసం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైతే ఇంక్ ఫిల్ చేస్తారో, ఇంక్ ఫిల్ చేసినప్పుడు మిషన్లో అది ఏమవుతుందంటే మధ్యలో బబుల్స్ వచ్చేసాయి, సరిగ్గా టైట్గా ఫిట్ అవ్వదు. సో అందులో మీరు ఒక 50 pens వరకు పెట్టేసేసి ఆ మిషన్ మీరు ఒకసారి ఆన్ చేయగానే, ఒక నార్మల్ పవర్ మిషన్ ఉంటుంది, ఆన్ చేయగానే ఇట్ రొటేట్స్ అనమాట ఫాస్ట్గా. అది రొటేట్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే మొత్తం ఇంక్ని కంప్లీట్గా కంపాక్ట్ చేసేస్తుంది. సో ఆ లోపల ఉన్న బబుల్స్ అనేసి పోయేతాయి. ఎందుకంటే మీరు రాసేటప్పుడు మధ్యలో ఒకవేళ పెన్ ట్రబుల్ ఇచ్చిందనుకోండి, పక్కన వాడేస్తారు, దాన్ని మళ్ళీ వాడరు. ఆ పేరెంట్ చూసుకో, ఇంకోసారి ఇలాంటి పెన్లు కొనుక్కోరావద్దు అని చెప్తారు. సో అక్కడ క్వాలిటీ అనేది మనం జాగ్రత్తగా పడితేనే ఆ విషయంలో యువర్ పెన్ విల్ బి రన్నింగ్ విత్ అ బిగ్గర్ మార్జిన్స్. నౌ కమింగ్ టు ది ఇంక్ ఫిల్లింగ్ మెషిన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు ఒక 1 liter కెపాసిటీది ఆ చిన్న మెషిన్ ఉంటుంది. అందులో మీరు 1 liter బ్లూ ఇంక్ పోయచ్చు. 1 liter బ్లూ ఇంక్ పోసాక ఆ 1 liter ఇంక్తో మీరు 3,000 pens మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ విత్ 1 liter. దాని కాస్ట్ వచ్చేసేసి, ఇంక్ కాస్ట్ వచ్చేసేసి దాదాపు సమ్వేర్ అరౌండ్ ₹450 ఉంటుందండి. 1 liter ఇంక్ ఫర్ 3,000 pens. అండ్ మీరు ఇలాంటి ప్రాసెస్ చేశారనుకోండి, 2 hours మీరు దాదాపు 1,000 pens తయారు చేస్తారు. అంటే పార్ట్ టైం అనుకోండి. అండ్ అందులో మీరు ₹1.35 మీకు కాస్ట్ అన్నప్పుడు ₹3 అనుకోండి పెన్ కాస్ట్ మార్కెట్లో. సో మనం ఒకవేళ ₹2 అమ్మినా కానీ మన మార్జిన్ ఎంత వచ్చింది? 65 పైసలు. 65 పైసలు ఇంటూ 1000 పెన్లు అంటే దాదాపు ₹650 అండి. సో ₹650 ఇంటూ 30 days అనుకోండి, 2 hours మీరు కష్టపడుతున్నారు. సో దాదాపు 19,500 to 20,000 రూపీస్ వస్తుంది. అది ఫర్ ఎంటైర్ 1 monthకి. అది కూడా ఓన్లీ 2 గంటలు పని చేస్తే మాత్రమే. ఒకవేళ మీరు దీన్ని 4 గంటలు చేయండి, డబుల్ ఇన్కమ్. అబ్సల్యూట్లీ. అఫ్ కోర్స్ నేను ఇందాక మీకు చెప్పింది ఓన్లీ బ్లూ కలర్ మాత్రమే. సో రెడ్ ఉంది, డిఫరెంట్ కలర్స్, ఓకే, బ్లాక్ ఉంది. దీస్ ఆర్ హైలీ డిమాండెడ్ కలర్ పెన్స్ అనమాట. సో జస్ట్ మీరు ఊహించుకోండి, లైక్ యూనో మీరు ఎంత కష్టపడితే, ఒక ఎవరైతే చిన్న ఆంట్రప్రెన్యూర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకంత లాభం అండి. అండ్ ప్రభుత్వం నుంచి దీనికి ఏ ప్రకారంగా లోన్ వచ్చే అవకాశం? ఓ ఎస్, చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది ఇలాంటి చిన్న చిన్న బిజినెసెస్. ఎందుకంటే ఈరోజు ఆ బిజినెస్ చిన్నదవ్వచ్చండి, నెక్స్ట్ 1 yearలో ఇదే ఒక మైక్రో లెవెల్కి వెళ్తుంది, స్మాల్ లెవెల్కి వెళ్తుంది, మీడియం లెవెల్కి వెళ్తుంది. వీళ్ళందరినీ మనం అంటాము ఎంఎస్ఎంఈ. సో ఎంఎస్ఎంఈ కోసం సపోర్ట్ చేయడానికి యాజ్ అ ఇనిషియేటివ్గా ₹50,000 వరకు వితౌట్ ఎనీ కొలాటరల్ జస్ట్ మీరు చేస్తున్న ప్రాసెస్ని అక్కడ మీరు చూపిస్తే చాలు, యూ విల్ గెట్ అ లోన్. ఒకవేళ మన దగ్గర అది కూడా లేదనుకుంటాం, దానికోసం కూడా లోన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి లోన్ ఉంది, కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా 50,000 వరకు, నథింగ్, నో కండిషన్స్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. మీకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఆ ముద్రా లోన్ మీకు ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. బట్ అప్ టు ₹50,000 మార్కు మాత్రమే. ఇన్ కేస్ స్టార్ట్ చేశారు, ఒక 6 months సక్సెస్ఫుల్గా రన్ చేశారు, బాగా ప్రాఫిట్ రుచి చూశారు, ఇంకా పెంచాలి అనుకుంటాం బిజినెస్, అలాంటి టైంలో మీకు ఇదే ముద్రా లోన్లో ₹10 lakh వరకు మీకు లోన్ వస్తుంది.
ఓకే. సో జస్ట్ ఆలోచించండి, ఎక్కడ 20,000 ఎక్కడ 10 లక్షలు. సో ఆ 10 లక్షలు ఇన్ కేసు ఎవరైతే ఒక చిన్న వర్క్షాప్ లాంటిది పెట్టేసుకొని ఒక 50 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే జస్ట్ ఇమాజిన్ ద ప్రాఫిట్ హౌ మచ్ యూ కెన్ ఎర్న్. సో దట్స్ ద కైండ్ ఆఫ్ బిజినెస్ ఐడియా నేను ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు కావాలనుకుంటే ఒక బాక్స్ లాంటి ప్రింటింగ్ బాక్స్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక విషయం, ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పాను కదా, లైక్ బ్యారల్ ఉంది, దీనికి కావాల్సిన అడాప్టర్ ఉంది, దీనికి కావాల్సిన క్యాప్ ఉంది, కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రా మెటీరియల్స్ మీకు రెడీమేడ్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి మీరు మ్యానుఫ్యాక్చర్ చేసే అవసరం లేదు, ఇదంతా రెడీమేడ్ వస్తుంది మీకు. జస్ట్ దాన్ని తీసుకురావాలి, ఆ స్పేర్ పార్ట్స్ అన్నింటినీ మీరు అసెంబుల్ చేయాలి. ఒక పెన్ రెడీ, దానిపైన ఒక పేరు ప్రింట్ చేసుకుంటారు. ఆ పేరు ప్రింట్ చేయగానే అది మీ ప్రోడక్ట్ అయిపోతుంది. దానిపైన పూర్తి హక్కులు ఆ ఆంట్రప్రెన్యూర్దే ఉంటుంది. సో ఇదంతా మనం చాలా రియలైజ్ అవ్వాలి. ఇక రా మెటీరియల్ కాస్ట్ అంటారా, హార్డ్లీ అబౌట్ 1000 రూపీస్ పెడితే మీకు ఈజీగా ఒక 1000 రూపీస్, ఒక 1000 పీసెస్ మీరు తయారు చేసుకోవచ్చు. సో దట్స్ హౌ దిస్ హోల్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ నౌ కమింగ్ టు ది అదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్, ఎవరైతే ఇంక్ ఫిల్లింగ్స్ అన్నీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి చాలామందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యుటెన్సిల్స్ ఐడియాస్ ఉంటాయి అనమాట. అంటే ఆప్షన్స్ ఉంటాయి. మీరు కావాలంటే రెడ్ కానివ్వండి, బ్లూ కానివ్వండి, బ్లాక్ కానివ్వండి. ఒకవేళ ఇలాంటి 3 కూడా మీరు 2 అవర్స్లో మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి, ఆ 20,000 కాస్త మీకు 60,000 అయిపోతుంది. ఓకే. సో మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి. నో లాస్ బిజినెస్, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమని చెప్తాను. ఎవరైనా యంగ్స్టర్ అబ్బాయి మీ దగ్గర కనిపిస్తే వాడికి ఒక ఉపాధి కలిగించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయండి ఇలాంటి బిజినెస్తో. ట్రూ సార్, చాలా బాగుంది. అండ్ ఆల్టర్నేట్గా ఇప్పుడు ఎలాగో మనకి ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా తక్కువ పెట్టుబడిలో ఒకసారి ట్రై చేసి చూద్దాము అనుకునే వాళ్ళకి ద బెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు. 100%. ఇలా ఎవరైనా కూడా బిజినెస్కి సంబంధించిన లోన్ ఎలా తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాని ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, స్కీమ్స్ పరంగా కావచ్చు, లేదు అంటే అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష. ఎందుకంటే దీనికి సంబంధించిందే మనం ఒక క్లాస్ తీసుకోబోతున్నాము. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఇదనమాట. ఇది లోన్ మాస్టర్ ఐడియాస్ ఇచ్చే క్లాస్ అనమాట. సో ఇందులో అటెండ్ అయ్యే వాళ్ళకి లాభాలేంటి, వాట్ ఈస్ ది అడ్వాంటేజ్? రాబోయే డిసెంబర్ లాస్ట్ సండేన 29th అక్టోబర్లో 29th అక్టోబర్ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఈ క్లాస్ ఉండబోతుంది. అండ్ ఇందులో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ ఆన్లైన్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ఆఫ్లైన్ ఆప్షన్. సో ఎవరి కన్వీనియన్స్ ప్రకారంగా వారి క్లాస్ అటెండ్ అవ్వచ్చు. అయితే ఎవరు అటెండ్ అవ్వాలి? ప్రతి ఇండివిజువల్ ఈ కోవిడ్ తర్వాత నుంచి చాలామంది అసలు అప్పుల్లోకి అసలు ఆలోచించుకోకుండానే ఒక పెద్ద కొండలాగా వాళ్ళ వెనకాల తయారైంది. దాన్ని కరిగించుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది సీరియస్ విషయం ఇది. సో ఈ విషయానికి వచ్చేస్తే వాళ్ళ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఒక 10 డిఫరెంట్ ఈఎంఐస్ ఉన్నాయంటే కన్సల్టేషన్ ఎలా చేసుకోవాలి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఒకవేళ జాబ్ చేస్తున్నారంటే ఒక 3 months పే స్లిప్ కావాలి, లేదంటే బిజినెస్ చేస్తున్నారంటే ఒక 3 years వింటేజ్ ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసింది, మినిమం 5 లక్షల పైనే వాళ్ళు ఇన్కమ్ చూపిస్తేనే లోన్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెల లోపల మనం చూసుకుంటే కొత్త సర్క్యులర్స్ వచ్చాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఆ రూల్ ప్రకారంగా మనం చెప్తున్నాము. అండ్ క్రెడిట్ స్కోర్ కొంచెం డీసెంట్గా మెయింటైన్ చేయాలి. ఒకవేళ లేదనుకోండి మంచి క్రెడిట్ స్కోర్, దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ క్లాస్లో వచ్చాక మీరు డీటెయిల్గా నేర్చుకోవచ్చు. మీకు కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కూడా మనకి ఈ క్లాస్లో నేర్పించబడుతుంది. లోన్ కోసం మీరు ఎలా ఎలిజిబుల్ అవ్వాలి, ఒకవేళ ఇవాళే మీకు లోన్ కావాలి కానీ లోన్ ఈరోజు రాదు, అది వారంలో వస్తుందా, సంవత్సరంలో వస్తుందా, లేదంటే ఒక నెల లోపల వస్తుందా అన్న విషయం అన్నీ మనం క్లాస్లో చెప్పి వాళ్ళకంతా క్లారిటీ ఇస్తాము. సో ఇది చాలా మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు అటెండ్ అవ్వాలి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.